జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్. ఈరోజు నేను కొన్ని వర్క్ బ్లౌజులు చూపిస్తున్నానండి. అన్నీ కూడా మిషన్ వర్క్లా, ఇవి మగ్గం వర్క్ అని ఏ ఒక్కటి మీరు అనుకోవద్దు, అందుకే ముందుగానే చెప్పేస్తున్నాను. అవన్నీ కూడా మిషన్ వర్క్లని మీకు ఒక్కొక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రండి, ఒక్కొక్క బ్లౌజు డీటెయిల్గా అయితే చూపిస్తాను. ఇది పట్టు సారీలో బ్లౌజే. సారీ కలరు మెహందీ గ్రీన్ అనమాట. నెట్ తీసుకొని నేను నెట్ పెట్టి చేశాను. అంటే కిందన కూడా ఇంకా బార్డర్లాగా వస్తుంది కావాలి అనుకుంటే కనుక, కానీ కస్టమర్ హెవీ అయిపోద్ది వద్దని చెప్పారు, అందుకని చెప్పి. కానీ ఇలా చాలా డీసెంట్గా ఉంది కదా. నెక్ అయితే ఇదండి. ఆల్రెడీ నేను నెట్ పెట్టి చేయలేదు, కానీ ఇది వరకు చేసిన డిజైనే ఇది. వీడియోలో కూడా చూసే ఉంటారు. పెట్టి డిజైనే పెడుతుంది అనుకోవద్దు, అది నెట్ పెట్టి చేశాను కదా, కొత్తగా ఉంది కదా అని చెప్పి చూపిస్తున్నాను. ఇది వన్ సైడ్ డిజైన్ అండి. ఆ పిచ్చుకలు ఉన్నాయి కదా, శారీలో సేమ్ పిచ్చుకలు ఉన్నాయన్నమాట, అందుకని ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. శారీస్ అయితే ముందు ఇచ్చేసాను, లేట్ అయ్యాయి కొన్ని బ్లౌజులోని. శారీస్ ఫస్ట్ ఇచ్చేసి ఒక 2 బ్లౌజులు మాత్రం అవ్వక వెనక్కి పెట్టాను. ఫస్ట్ నెట్ వేసి ప్యాచ్ వర్క్ చేసిన బ్లౌజ్ అయితే టైలర్ బ్లౌజ్ అండి అది. ఇవైతే మన కస్టమర్వని ఇవి మనమే స్టిచ్ చేసేసామన్నమాట. హైదరాబాద్ నుండి వచ్చాయి మనకి బ్లౌజులు అయితేనే. ఇది హ్యాండ్కి కూడా వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుందండి. ఆ 2 పిచ్చుకలు అలాగా వేలాడుతూ మధ్యలోనే ఒక ఫ్లవర్ వాజ్లాగా వచ్చి చాలా అందంగా ఉంది బ్లౌజ్ అయితేనే. ఇది హెవీ వర్క్ అండి. అంటే సింపుల్గా కనిపిస్తుంది, హెవీ అంటుంది ఏంటి అనుకుంటున్నారా? చాలా టైం తీసుకుంటుంది అన్నమాట ఈ వర్క్. మనకి అక్కడ అంత ముద్దగా కనపడి ముడుకుట్టు కుట్టేటప్పటికి 1 డేకి ఈ బ్లౌజ్ అయితే ఫినిష్ అవ్వట్లేదండి. హ్యాండ్ కూడా అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్లా అలా ఉన్నాయి తప్ప, అంటే ముద్దగా ఒకదానికి ఒకటి టచ్ అయ్యి లేకపోయినా కూడా ఇది ఒక వెరైటీ. అంటే అన్ని డిజైన్లు ఒకేలా ఉండవు కదా, డిఫరెంట్గా. ఇదైతే అక్కడక్కడ ఉంది కదా అన్నట్టు ఉంది, కానీ ఇది చాలా టైం తీసుకుంటుందండి. 1 డేకి అయితే అవ్వలేదు. ఆ ఫ్లవరు కొంచెం డల్ వచ్చిందని చెప్పేసి నేను ఆ పోస్ సారీ కలర్ కొంచెం తక్కువగా కనబడుతుందని ఆ పోస్ కూడా కుట్టించాను అక్కడక్కడ అని. ఎంత కస్టమర్ని సాటిస్ఫై చేద్దామన్నా కూడా సాటిస్ఫై అవ్వరు కొంతమంది, మనం ఏం చేయలేము, అలాంటి వదిలేయటమేమి. ఇది ఇంకా ఫస్ట్ నేను నెట్ వేసి నెట్ ప్యాచ్ వర్క్ బ్లౌజు ఇది కూడా వాళ్ళదే అన్నమాట. 2 ఒక్కళ్ళవే, కాకపోతే బయట కుట్టించుకుంటారు వాళ్ళు. ఓన్లీ వర్క్లకే మనకి ఇస్తారు. వర్క్ అయితే ఆవిడ ఎక్కడ చేయించుకోదు, మన దగ్గరే చేయించుకుంటారు. ఇది ఫ్రంట్ బ్యాక్ వేసాను. బోట్ నెక్ ఓన్లీ గోల్డ్తోనే చేయమన్నారనమాట. చాలా బాగున్నాయి కదండి వర్క్లన్నీ, ఒకదానికి ఒకటి పొంతం లేకుండా డిఫరెంట్గా కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ధన్యవాదాలు.